బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. టీఆర్ఎస్ పేరునే అధికారికంగా కవిత పార్టీకి ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. సో బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి పార్టీని మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ హాల్లో అధికారికంగా ప్రకటించారు కల్వకుంట్ల కవిత. అయితే ఇప్పుడు ఆ పార్టీ పేరు కూడా కొంత చేంజెస్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి ఒక పార్టీ జెండాను ఆవిష్కరిస్తూ కింద అసోసియేషన్ అయితే కనిపించిందో ఇప్పుడు అసోసియేషన్ పేరు కూడా లేదు అక్కడ. తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రక్షణ సేన అంటున్నారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు. సో కేంద్ర ఎన్నికల సంఘం రక్షణ సేనతోనే అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుని తెలంగాణ రక్షణ సేన ఇకపైన సో కల్వకుంట్ల కవిత ప్రకటించిన రోజున అది తెలంగాణ రాష్ట్ర సేన. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అనేటువంటి ఆ పేరుని కేంద్ర ఎన్నికల సంఘం కవిత పార్టీకి అలొకేట్ చేసింది. సో టీఆర్ఎస్ గా ఉండబోతోంది. కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితి సాధ్యం కాదు, ఎట్టి పరిస్థితి సాధ్యం కాదు. ఎలక్షన్ కమిషన్ దగ్గర కొన్ని రోజుల పాటుగా టీఆర్ఎస్ అంటే మాకే ఉండిపోతున్న రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేయదు అన్నారు. కొంతమంది తెలంగాణ రాజ్య సమితి పేరిట, తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పేరిట పలు రాజకీయ పార్టీలు నరాల సత్యనారాయణ, తుపాకుల బాలరాజ్ ఇలాంటి వాళ్ళు కూడా తెలంగాణ పేరు మేము టీఆర్ఎస్ పార్టీగా ఉన్నాం, సో టీఆర్ఎస్ పార్టీ కవితకి అలాట్ చేస్తారని చెప్పి వారంతా ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్తామని కొన్ని లేఖలు రాసుకొచ్చారు, బహిరంగంగానే మాట్లాడారు కూడా. ఇటు ఎట్టకేలకి కవిత తన పంతం నెగ్గించుకున్నారు. బట్ స్లైట్ చేంజెస్ తో తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రక్షణ సేన ఇప్పుడు. సో ఒకసారి ప్రతినిధి మధు నరసిద్ధంగా. మధు, సో తెలంగాణ రాష్ట్ర సేన కాస్త తెలంగాణ రక్షణ సేనగా మారిపోయింది. సో తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ అటువంటి పేరు కూడా ఇప్పుడు ఎత్తేసినట్టు తెలుస్తోంది. సో తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ కాస్త తెలంగాణ రక్షణ సేన అసోసియేషన్ గా మారిందా, లేదు కేవలం తెలంగాణ రక్షణ సేనేనా? అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ కవిత పార్టీకి 25న అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి దీంట్లో మొత్తానికి తెలంగాణ రక్షణ సేన అంటే మొదటి నుంచి అనుకున్నటువంటి వర్డ్ టీఆర్ఎస్. ఆ టీఆర్ఎస్ అనేటువంటిది వెరీ పవర్ఫుల్. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణలో ఒక బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ఏ తోడ్పాటు అయినటువంటి పరిస్థితి. ఆ పేరే చాలా పవర్ఫుల్. గ్రామంలో ప్రతి ఒక్కరికి నోట్లో మెదిలేటువంటి వర్డ్ టీఆర్ఎస్. దానికోసమే ఇంత పెద్ద ఎత్తున పోటీ ఉంది. అసలు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారగానే టీఆర్ఎస్ పైన అనేక మంది ఫోకస్ చేశారు. దీనిలో భాగంగానే ఇందాక మనం మాట్లాడుకున్నాడు తుపాకుల బాలరాజు కావచ్చు, నరాల సత్యనారాయణ కావచ్చు, వీళ్ళంతా కూడా డైరెక్ట్గా టీఆర్ఎస్ పేరు వచ్చేలాగానే అదే రిఫ్లెక్ట్ అయ్యేలాగానే అదే పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఒక్కసారి చరిత్ర హిస్టరీ తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు తెలంగాణ అనేటువంటి వర్డ్తోనే టీ తోటే అన్ని పార్టీలు స్టార్ట్ అయ్యాయి. టీఎస్ఎస్ తెలంగాణ సాధన సమితి, తెలంగాణ తల్లి పార్టీ, ఇట్లా అన్ని పార్టీలు కూడా ఇట్లా టీ తోటే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. రీసెంట్గా 2-3 పార్టీలు కూడా తెలంగాణ సంబంధించినటువంటి అప్పుడు కోదండరాం పార్టీ కూడా తెలంగాణ సంబంధించినటువంటి పేరుతోటే స్టార్ట్ అయింది. మరొక ఎమ్మెల్సీ స్టార్ట్ చేసిన తెలంగాణ వర్డ్తోటే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు కవిత కూడా తెలంగాణ వర్డ్తోటే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. కాకపోతే ఎగ్జాక్ట్లీ రిఫ్లెక్ట్ టీఆర్ఎస్. జెండా కలర్ వేరు, కాస్త సిద్ధాంతాలు వేరు, కానీ పేరు మాత్రం అదే టీఆర్ఎస్. ఇప్పుడు కాస్త కన్ఫ్యూజన్లో పడిపోయినటువంటి పరిస్థితి. మొదటిదాకా అసోసియేషన్ కింద చిన్న అక్షరాలతో తెలుగులో ఇంగ్లీష్లో అసోసియేషన్ అని కనపడ్డా ఇప్పుడు అది లేకుండా కేవలం తెలంగాణ రక్షణ సేనగా వీరికి అనుమతి ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. సో దీంతో కవితకు లైన్ క్లియర్ అయినట్టే, గ్రౌండ్లో దిగిపోయినట్టే. వాస్తవానికి చెప్పాలంటే ఆర్టీవీ ఒకరోజు ముందుగానే చెప్పింది అసోసియేషన్ లేకుండా టీఆర్ఎస్ పేరుతో కవిత పార్టీ అనౌన్స్మెంట్ పేరు చేయనున్నారనేటువంటిది. అనుకున్నట్టుగా అయితే మే 2కి ఆమె మీడియా సమావేశం పెట్టాలి. ఒకవేళ ఈ రోజు వచ్చింది కాబట్టి ఈ రోజా రేపా ఎల్లుండి పెడతారా అనుకున్నట్టుగానే మే 2కి పెడతారా? తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ కాస్త తెలంగాణ రక్షణ సేనగా మారింది. టీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నట్టుగానే కవిత పంతం నెగ్గించుకున్నారు, టీఆర్ఎస్ గా వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అనేటువంటి పేరు మార్పుతో పాటుగా స్లైట్ గా ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా? పార్టీ జెండాలో కానీ పార్టీ యొక్క రూపురేఖల్లో కానీ ఏమైనా చేంజెస్ కనబడుతున్నాయా? యాక్చువల్గా అయితే కాస్త మొదటి నుంచి కవిత పార్టీగా జాగృతి పార్టీగా రూపాంతరం చెందాలనుకున్నటువంటి నుంచి చాలా అనేక పేర్లు పరిశీలనలోకి వచ్చారు. యాక్చువల్ సమాచారం మీద తెలంగాణ ప్రజా జాగృతి అనేటువంటిది పక్కగా ఫైనల్ అయిపోయింది. దీని మీదే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ చివరాఖర్లో టీఆర్ఎస్ను తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి, కింద అసోసియేషన్ తీసుకున్నారు. సో దాన్ని కూడా మారుస్తూ ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ సింగిల్ టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రక్షణ సేన కింద మార్చారు కాబట్టి అనుమతి రావడంతో
అదే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇప్పటికీ కవిత ట్విట్టర్ అకౌంటు, ఎఫ్బి అకౌంటు దాదాపు 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జెండా సామాగ్రి, ఫ్లెక్సీలకు దీనికి సంబంధించినటువంటి అన్నీ సిద్ధం చేశారు. పాంప్లెట్సు, స్టిక్కర్సు, వీటికి సంబంధించినటువంటి అన్ని ఎంబ్లమ్స్ ఇవంతా కూడా కండువాలు అన్ని 3 కోట్ల రూపాయలకు సంబంధించిన సామాగ్రి సిద్ధం చేసిన అవన్నిటిని కూడా పక్కన పెట్టి టీఆర్ఎస్ పేరు వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తూ ఉంది. యాక్చువల్గా గత 15 రోజుల క్రితం కవిత చిట్చాట్ చేస్తూ మీడియా ప్రతినిధులతో ఒక స్టేట్మెంట్ చేశారు. ఆ రోజు మనం కూడా వార్త ఇచ్చాం. టీఆర్ఎస్ ఖాళీగానే ఉంది, తీసుకుంటే బాగుంటుందా అనేటువంటిది మీడియానే ఆమె రిటర్న్ క్వశ్చన్ చేశారు. అందులో కొద్దిమంది టీఆర్ఎస్ పేరు సుపరిచితమే, అందరికీ తెలిసిన పేరే కదా అనేటువంటి సజెస్ట్ చేశారు. సో ఆమె అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆమె దాని వైపు మొగ్గు చూపారు. టీఆర్ఎస్కే ఎక్కువ కనెక్ట్ అవుతారు జనాలు. టీఆర్ఎస్ అంటేనే బీఆర్ఎస్ భయపడుతుంది, టీఆర్ఎస్ అంటేనే జనాల్లో గుర్తింపు ఉంటుంది. సో ఆ పేరునే ఆమె ఎక్కువగా ఫోకస్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పినా అదేదో చిన్న అడ్డంకులు ఉండడం, నిన్న లేఖ రాయడం, తర్వాత ఈసీ నుంచి ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సినటువంటి సందర్భంలో పేరు మార్చుకోవాలని ఈసీ నుంచి విజ్ఞప్తి రావడంతో తెలంగాణ రక్షణ సేనగా మార్చుకున్నారు. కింద అసోసియేషన్ లేదు, ఇప్పుడు కేవలం 3 లెటర్స్ టీఆర్ఎస్. సో తెలంగాణ రాష్ట్ర సేనగా తెలంగాణ రక్షణ సేనగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కొద్దిసేపట్లోనే అధికారికంగా లేఖను కూడా విడుదల చేయనున్నారు. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. కవిత మేడ్చల్ జిల్లా మునిరాబాద్లోని అద్వైయ కన్వెన్షన్ హాల్లో టీఆర్ఎస్ అనే పదం పలకగానే వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా నాయకులు ఒరిజినల్, డూప్లికేట్, కోల్గేట్, కూల్గేట్, బిస్లరీ, బ్లిస్లీ, తర్వాత పటోల్లా కార్తిక్ రెడ్డి ఒక ట్వీట్ కూడా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి కూడా టీఆర్ఎస్ బ్రాండ్ గానే ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు, ఎలక్షన్ కమిషన్ అంగీకరించదు, ఎలక్షన్ కమిషన్ దాన్ని యాక్సెప్ట్ చేయదని చెప్పుకున్నారు. కానీ ఎట్టకేలకి ఎలక్షన్ కమిషన్ బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చింది, కవితకి గుడ్ న్యూస్ చెప్పింది. కానీ విత్ ఎ స్లైట్ చేంజ్ తెలంగాణ రాష్ట్ర సేన కాస్త తెలంగాణ రక్షణ సేనగా మారింది. ఇప్పుడు టీఆర్ఎస్ హోల్ అండ్ సోల్ రైట్స్ అన్ని కూడా కవితకే లభిస్తున్నాయి. సో మనతో పాటుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు, కవిత పార్టీ రాష్ట్ర నాయకులు నరేష్ ఉన్నారు. సో నరేష్, ఒక్కసారి మీరు కొంచెం అది ఆటో రొటేషన్ ఆన్ చేసే ప్రయత్నం చేయండి. సో ఆటో రొటేషన్ ఆన్ చేయండి, విల్ బి ఆన్ లైవ్. సో ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం, అంటే పార్టీ పేరును రక్షణ సేన అనే రకంగా మార్చుకున్నారు. రాష్ట్ర సేన కాస్త రక్షణ సేనగా మారిపోయింది. సో రక్షణ సేనగా మారిపోయిన సిచ్యువేషన్లో సో ఎలా ఉంటుంది చూడాలి. ఒకసారి మనతో పాటుగా గత జాగృతి ప్రస్తుతం టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన నాయకులు నరేష్ జూమ్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో ఒకసారి నరేష్, ఇఫ్ పాసిబుల్ ఆటో రొటేషన్ ఆన్ చేసుకోండి. రైట్, ఒక్కసారి మనం గతంలో అంటే ఒక 5 రోజుల క్రితం 25వ తేదీన కవిత పార్టీ అనౌన్స్మెంట్ రోజున ఎటువంటి ప్రకటన చేశారో, ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. సో నరేష్ అందుబాటులోకి వచ్చారు. నరేష్, సో తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ కాస్త తెలంగాణ రక్షణ సేనగా మారింది. సో ఏంటి మీ పార్టీలో పేరెందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఫస్ట్లీ మనోజ్ గారు, మీ వాయిస్ క్లియర్ లేదు, ఒక్కసారి సెట్ చేయండి కొంచెం పీసీఆర్. రైట్, నరేష్ వినిపిస్తోందా? నరేష్ గారు వాయిస్ వినిపిస్తోందా? వాయిస్ క్లియర్ లేదండి నరేష్ గారు, వాయిస్ ఓకేనా? పీసీఆర్. తెలంగాణ రక్షణ సేనగా ఎందుకు పార్టీ పేరు మార్చుకోవాల్సి వచ్చింది? తెలంగాణ రాష్ట్ర సేన కాస్త రక్షణ సేనగా ఎందుకు మారింది? అయితే ఒక విషయం ఏంటంటే, మేము ఎన్నికల సంఘం అఫీషియల్ గా ఇప్పుడు ఈ రోజు మాకు డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది అది అధిష్టానం దృష్టిలో ఉంటుంది, అధిష్టానం దృష్టి ఉంటుంది. మాకు కావాల్సింది ఏంటంటే అఫీషియల్ గా టీఆర్ఎస్ పార్టీ అనేది, అంటే జనరల్ గా నేను అనుకోవడం ఎలక్షన్ కమిషన్ కు మనం ఆప్షన్స్ ఇస్తాం, ఆప్షన్స్ వాళ్ళు ఏదైనా చేసి ఇవ్వచ్చు, ఆ రకంగా జరిగి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా చాలా సంతోషం, శుభపరిణామం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా, అందరికీ కూడా, తెలంగాణ జాగృతి కార్యకర్తలందరికీ కూడా నిజంగా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను ఈరోజు. బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి అసలు మీకు ఇది పార్టీ పేరే రాదు, టీఆర్ఎస్ అనే పదమే దొరకదు అనే రకంగా మాట్లాడుకొచ్చారు, ట్వీట్లు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్ గా ఏది ఏమైనప్పుడు కూడా విజయం న్యాయం గెలుస్తుంది.
న్యాయమే విజయం సాధిస్తుంది. ఎన్ని ప్రాపగాండాలు చేసినా, ఏం చేసినా, ఎంత కించపరచాలని చూసినా, ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎంతమంది అడ్వకేట్లు కలిసినా, ఏం చేసినా ఖచ్చితంగా న్యాయం గెలిచే రకంగా ఉంటది. మేము న్యాయస్థానం నమ్ముకుంటాం. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఖచ్చితంగా డెఫినెట్‌గా మేము ప్రాసెస్ ప్రకారం పోయినాం. కాబట్టి ఆ పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది కాబట్టి ఆ రోజు మేము అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఎన్నో రకాలుగా చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ ఇవన్నీ ఒక వ్యూహంలో భాగంగానే చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇంకా డీటెయిల్స్ కావాలి. ఇంకా ఏమన్నా దానికి సంబంధించింది చేయాలంటే మాత్రం 100% మా అధినాయకురాలు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు పత్రికా ప్రకటన ద్వారా గానీ, లేకపోతే ప్రెస్ మీట్ ద్వారా గానీ, ఈ రోజు రేపు ఎల్లుండి 2-3 రోజుల్లో ఎప్పుడో ఖచ్చితంగా మీకు సమయం అందిస్తారు. ఆ సమయానుకూలంగా వారు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. కానీ నిజంగా తెలంగాణ ఈ రోజు అంత పెద్ద ముహూర్తం ఏర్పాటు చేసి ఒక చాలా పెద్ద మొత్తంలో సభ ఏర్పాట్లు జరిగి తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి విధంగా పార్టీ పేరును ప్రకటించుకున్నారు. జెండాలు వచ్చాయి, కండువాలు వచ్చాయి, అందరూ ప్రకటించేసుకున్నారు. కానీ రక్షణ సేన అనే రకంగా మారింది. సో టీఆర్ఎస్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న తెలంగాణ రాష్ట్ర సేన రక్షణ సేనగా మారింది. ఈ చేంజెస్ ని ఎలా చూస్తున్నారు మీరు? అంటే నేనేమంటా ఉన్నానంటే ఎలక్షన్ కమిషన్ లో మార్పులు జరిగినాయి. ఆ మార్పులకు సంబంధించి పూర్తి వివరాలు మా అధిష్టానం కవితక్క గారికి మీకు ప్రెస్ మీట్ ద్వారా లేకపోతే మీడియా ద్వారా ఖచ్చితంగా సందేశం ఉంటుంది. ప్రెస్ మీట్ ద్వారా చెప్పాల్సి జరుగుతుంది. కానీ నేనేమంటా ఉన్నానంటే మేము ఏదైతే ప్రకటించినామో టీఆర్ఎస్ పార్టీ అని అది 100% మాకు వస్తుందని చెప్పినాము. అది వచ్చింది. కేంద్ర ఎన్నికల ఆఫీసులో మాకు చేసింది. ఎన్ని కుట్రలు ఛేదించి మేము చేయడానికి నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ పదంతోని టీఆర్ఎస్ ని మళ్ళీ ఒక పునర్వైభవం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ లాంటి సంస్థనే కావాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఆ రకంగా తెలంగాణ రక్షణ సేన ఆ రోజు రాష్ట్ర సాధన జరిగింది. ఈరోజు తెలంగాణ రక్షణ జరగాలి. తెలంగాణ రక్షించడానికి ఒక సేన కావాలి. అదే తెలంగాణ రక్షణ సేనగా మేము ముందుకు పోతాం. ప్రజల్లో ఉంటాం. ప్రజల్లో మమేకం అవుతాం. కానీ నరేష్ గారు ముందున్న సవాళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఇన్ని రోజుల వరకు మీరు జాగృతిగా పెద్ద మొత్తంలో ప్రజలందరికీ సుపరిచితులు. కవిత పేరు వినిపించగానే జాగృతి అనే రకంగా మాట్లాడుతుంటారు. కానీ తెలంగాణ జాగృతి అనే పేరుతో ఏదైనా పార్టీ ఏర్పడుతుందన్నటువంటి ఆలోచన చాలా మందిలో కలిగింది. కానీ దాన్ని విరమించుకున్నారు. తెలంగాణ రక్షణ సేనగా మీరు బయటకు వచ్చారు. కానీ టీఆర్ఎస్ అనే పదంతో మీరు వెళ్తే టీఆర్ఎస్ అంటే మీ పార్టీ అనుకోవాలా? టీఆర్ఎస్ అంటే గతంలో ఎక్కువగా పబ్లిక్ లో పాపులర్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి లేదా కేసీఆర్, టీఆర్ఎస్ అన్న బీఆర్ఎస్ అన్న ఒకటే రకంగా పబ్లిక్ లో ఆ భావన కలిగింది. అదొక ఛాలెంజ్. తర్వాత టీఆర్ఎస్ అనే పేరుతో టీఆర్ఎస్ డి ఒకటి ఉంది, టీఆర్ఎస్ ఒకటి ఉంది. తెలంగాణ రాజ్య సమితి అండ్ తెలంగాణ రక్షణ సమితి కూడా ఉంది. సో వీటన్నింటినీ ఛాలెంజెస్ని అధిగమించి కవితనే టీఆర్ఎస్ అనే రకంగా ఈ 2.5 years లో లేదు రానున్నటువంటి ఎలక్షన్స్ కల్లా మీరు పబ్లిక్ లో ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించదా? డెఫినెట్ గా ప్రజలకు వెళ్ళాల్సిందే. ప్రజలకు మన సింబల్ తెలియాలి, మన పార్టీ తెలియాలి, మన విధి విధానాలు తెలియాలి. ఆ రకంగా చేయడం కోసం ప్రత్యేక ప్రణాళికలను పెట్టుకోం. కానీ ప్రజల కోసం పని చేసుకుంటా పోతా ఉంటే ప్రజలు ఆహ్వానిస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నాం మేము. ఎందుకంటే ఏ ప్రజా సమస్యలకు ఏ గొంతుకలకైతే మనం అంటే ఏ కష్టంలో ఉన్నటువంటి ఏ వర్గాలకైతే మనం గొంతుకగా ఉంటామో అప్పుడు ప్రజలకు దగ్గర అవుతాం. కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగుల విషయంలో కానివ్వండి, రైతుల విషయంలో కానివ్వండి, లేకపోతే భూములు ఎవరైతే గుంజుకొని ఈరోజు చేస్తే ఇబ్బంది పెడుతున్నటువంటి వారి విషయంలో కానివ్వండి, ఇట్లా చాలా సందర్భాల్లో మేము ముందుకు పోతా ఉంటే డెఫినెట్ గా మేము ప్రజలకు వెళ్తాం, ప్రజలకు దగ్గర అవుతాం అనే పూర్తి విశ్వాసంతో ఉన్నాం. రక్షణ సేన అనేది రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ఈ 2 సంవత్సరాల్లో అధికారంకి వచ్చే పార్టీగా, అధికారంకి వచ్చే దిశగా మా అడుగులు ఉంటాయి. ఆ రకంగా పనిచేస్తాం, ఆ విశ్వాసంతో పనిచేస్తాం. ఏదో మేము గాలికి చెప్పట్లేము. మేము ప్రజల్లో ఆ రకంగా మమేకమై ప్రజల తరఫున కొట్లాడుతాం. ఆ తర్వాత మేము అధికారం అడుగుతుంది తప్ప ఈ రోజు ప్రధాన ప్రతిపక్షం అధికార పార్టీ ఏమంటా ఉన్నారు, మీకు మేమియం కాదు. ప్రజల నుంచి రావాలి రిజల్ట్. ఏదైనా ప్రజలు ఎన్నుకోవాలి, ప్రజల కోసం కావాలి. కాబట్టి ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎవరు లేరు. అధికార పార్టీ పనిచేయటం, ప్రతిపక్ష పార్టీ పనిచేయట్లేదు ఈరోజు. కాబట్టి ఈరోజు మేము ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ రక్షణ సేన అనేది రాబోయే రోజుల్లో ప్రజలంతా ఆహ్వానిస్తారు, వాళ్ళు కడుపులో పెట్టుకుంటారని చెప్పి పూర్తి నమ్మకంతో అయితే మేము ఉన్నాం. థ్యాంక్ యూ నరేష్ గారు. సో మొత్తంగా తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర సేన కాస్త తెలంగాణ రక్షణ సేనగా మారిపోయింది. కవిత పార్టీ ఇకపై టీఆర్ఎస్ పార్టీ. కవిత దక్కించుకున్నారు, పంతం నెగ్గించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాదు అని చెప్పినా ఇంకా ఇతరాత్ర తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి, డెమోక్రటిక్ అనే పేరుతో ఇతరాత్ర టీఆర్ఎస్ బ్రాండ్తో పార్టీలు ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ అన్ని రకాలుగా ఆలోచించి టీఆర్ఎస్ అనేటువంటి క్లియరెన్స్ కవిత పార్టీకి ఇచ్చింది. ఓవరాల్గా అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో కవిత పార్టీ తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్. సో మీ అభిప్రాయం ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీని ఆదరిస్తారా?
కవిత ఈ పార్టీతో సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారా? మీ సపోర్ట్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.